హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమతి తేజుతో. లాస్ట్ వీక్ సండే వచ్చేసి మా కజిన్ వాళ్ళు మేము అందరం కలిసి స్విమ్మింగ్కి వెళ్ళాము. అంతకుముందే మా అబ్బాయి మా వారు స్విమ్మింగ్కి వెళ్ళారు. అప్పుడు మా అబ్బాయి బాగా ఇబ్బంది పడ్డాడండి, కళ్ళు ఎర్రగవ్వడము అదంతా. సో ఈసారి అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఏం లేకోకుండా ముందుగానే ప్రిపేర్ అయ్యి వాడిని స్విమ్మింగ్ తీసుకెళ్ళామండి. ఇవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాము, లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవసరమైన వాళ్ళు బై చేయండి. ఇంక ఇది వచ్చేసి మొబైల్ పౌచ్ అండి. వాటర్లో దిగినా కూడా సెల్ ఏం పాడవ్వదు, చాలా చాలా యూజ్ అవుతుంది ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా స్విమ్మింగ్కి వెళ్ళడానికి సన్ స్క్రీన్ రాసుకుంటే వెనక నుంచి మా వారు వదులుతూనే ఉన్నాడండి. పెళ్ళికి వెళ్తున్నాం అనుకుంటున్నామేమో, మర్చిపోయినట్లున్నాం. మనం పెళ్ళికి కాదు వెళ్ళేది, స్విమ్మింగ్కి. ఇంతసేపు రెడీ అవుతావా, ఆ సన్ స్క్రీన్ రాసుకోవడం ఎందుకు, అది ఇద్దని వదులుతూనే ఉన్నాడండి. ఇంకా అలాగే నా డ్రెస్సును చూసి కూడా ఫుల్గా కామెంట్ చేస్తున్నాడు. మావాడు బుడబుడకల డ్రెస్ ఉన్నట్లుంది, అదేం డ్రెస్ అంటున్నాడు. ఆ డ్రెస్ ఏంటి అంత లూజ్ ఉంది, దాంట్లో ఇంకొక మనిషి పడతారు, ఇంకా వేరే డ్రెస్సే దొరకలేదా నీకని ఫుల్ ఎగతాలు చేస్తున్నారండి. అక్కడ స్విమ్మింగ్ పూల్ వాళ్ళేమో మన నార్మల్ డ్రెస్సులు అల్లో చేయరు. సో అక్కడ వాళ్ళు ఇచ్చే డ్రెస్సులు నాకు ఎందుకు వేసుకోవాలని అనిపించదు. ఆల్రెడీ నేను వండరా కోసం అని ఉన్న డ్రెస్సులు ఉన్నాయి కదా అని చెప్పి వేసుకున్నాను. దానికి మా వారు ఫుల్ కామెంట్ అండి. ఎ ఫ్యూ మూమెంట్స్ లేటర్ మా వారు కూడా సన్ స్క్రీన్ పూసుకుంటున్నారండి. నువ్వెందుకు సన్ స్క్రీన్ పూసుకుంటావు నేను అడిగితే, నీ స్కిన్ నేనా పాడయ్యేది, నా స్కిన్ పాడవ్వదా, నేను పూసుకోవద్దా, అది దాన్ని మళ్ళీ తిరిగి రివర్స్లో నన్నే ఉంటున్నారండి. ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరులేని, ఊరికే ఆడవాళ్ళని ఆడిపోసుకుంటారు కానీ ఈ మగవాళ్ళు కూడా ఏం తక్కువ కాదండి బాబోయ్. మనం రెడీ అయ్యేదానికంటే డబల్ టైం వాళ్ళు రెడీ అవుతారండి బాబోయ్. ఏమంటే అది ఎవరికి కనిపించదు. అందుకే ఇలాంటి ప్రూఫ్లు తీసి పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఎక్కువ మాట్లాడితే ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర అని చెప్పి చూపించడానికి. ఇంకా ఇప్పుడు మా వారు నాతో మాట్లాడడానికి భయపడతాడండి, నా చేతిలో ప్రూఫ్స్ ఉన్నాయని. సో నేను సేఫ్. ఇలాంటి టిప్స్ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారండి. సో మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇవన్నీ మేము స్విమ్మింగ్ దగ్గరికి తీసుకెళ్ళడానికండి, టవల్స్ డ్రెస్సులు అన్నీ. ఇవన్నీ ఒక పెద్ద కవర్లో పెడుతుంటే ఇక్కడ కూడా మా వారు తిడుతూనే ఉన్నాడు. నువ్వేమన్నా పెళ్ళికి 2 రోజులు ఉండడానికి వెళ్తున్నావా, ఏమైనా ఒక లగేజ్ బ్యాగే తీసుకొస్తున్నావు, అక్కడ 1 అవర్ ఆడుకొని వచ్చేసేదే అని చెప్పి దెప్పుతూనే ఉన్నాడు. అందులో నాది ఒక డ్రెస్ ఉంటే వాళ్ళిద్దటివే ఎక్కువ ఉన్నాయండి సామాన్లన్నీ. ఇవన్నీ తీసుకురావద్దా, అయితే ఇక్కడే పెట్టేసాను అంటే అవి లేకుంటే ఎట్లా తీసుకురా అంటున్నారు. ఇక్కడ మేమిద్దరం పిల్లి ఎలుకలాగా కొట్టుకుంటుంటే మావాడు ఒక డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు. స్విమ్మింగ్కి మా కజిన్ వాళ్ళు మేము వెళ్ళామని చెప్పాం కదా, మా కజిన్ వాళ్ళ అమ్మాయి చిన్న పాప అండి. సో తనకి ట్యూబ్ కావాలి, ఆల్రెడీ మా ఇంట్లో ఉంటే మళ్ళీ కొత్తది ఎందుకు అని చెప్పి దాన్ని గాలి కొట్టడానికి ఇన్ని తిప్పాలండి. ఈ బుల్లి ర్యాబిట్ని చూడండి, స్విమ్మింగ్ చేయడానికి ఫుల్ ఎనర్జీ స్టోర్ చేసుకొని మరీ వస్తుందండి. స్విమ్మింగ్కి మేము మధ్యాహ్నం 3 o'clock అలా బయలుదేరామండి. స్విమ్మింగ్ పూల్ వచ్చేసి చాలా దూరము. మేము ఊరికి ఇటు సైడ్ ఉంటే స్విమ్మింగ్ పూల్ వచ్చేసి ఊరికి అటు సైడ్ ఉంది. సో బండ్లో వెళ్ళినామంటే అందరం మాడి మసైపోతాం అనిపించింది. సో సేఫ్గా కారులో వెళ్ళాము. అందుకే ఇక కారులో కూర్చున్న తర్వాత ఈ ట్యూబ్కి గాలి కొట్టే పనిలో ఉన్నారండి వాళ్ళ మమ్మీ వాళ్ళు. ఇంకా మా వాడైతే ఆంటీ నాకు స్విమ్మింగ్ చేయడం వచ్చు, నాకు ట్యూబ్ అవసరం లేదు, ట్యూబ్ లేకుండా స్విమ్మింగ్ చేస్తా, నేను అంతసేపు వెళ్తా ఇంతసేపు వెళ్తా అని చెప్పి అమ్మాయి బుర్ర తింటూనే ఉన్నాడు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళేంత వరకు. బయటకు వచ్చి చూస్తే ఎండ మామూలుగా లేదండి. ఈ ఎండకి మేము తప్ప ఎవరు బయటకు వస్తారో అనుకున్నాము. కాకపోతే మాలాగే చాలా మంది ఉంటారని బయటకు వచ్చిన తర్వాత అర్థమైందండి. అందరూ చాలామంది స్విమ్మింగ్ పూల్కి వెళ్తున్నారు, జనాలు ఫుల్గా ఉన్నారు. ఇంకా మా వాడు చూడండి వెళ్ళంగానే ఇంకా ఫోజులు ఇస్తున్నాడు, ఇంకా ఎప్పుడెప్పుడు దూకుదామా అనేటట్లు ఉన్నాడు. స్విమ్మింగ్ పూల్ ఎంట్రీ ఫీ వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్ అండి. ఇంకా పాపకి కూడా స్విమ్మింగ్ డ్రెస్ వేసేసాము, మా నార్మల్ డ్రెస్ అసలు అలో చేయరండి. పాపకి డ్రెస్ మార్చి మా థింగ్స్ అన్ని లాకర్లో పెట్టి వచ్చేలోపు వీళ్ళిద్దరు వాటర్లో దిగేశారండి. మా వాడికి లాస్ట్ ఇయర్ నేర్పించేసామండి స్విమ్మింగ్. వీడికి నీళ్ళు అంటే చాలా ఇష్టం అండి. మీరు పక్కకు జరగండి నేను దూకితే అనేవాడు. వీడితో ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పి ముందే నేర్పించేసాము స్విమ్మింగ్. బాగా చేస్తాడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తాడు స్విమ్మింగ్ను కూడా. ఇక పాప అయితే భయపడిపోయిందండి ఇంతమందిని చూడంగానే. ఫస్ట్ దిగమంటే దిగకోకుండా ఏడ్చింది, నేను రాను అని చెప్పి. ఇంకా మా వారు కొద్దిసేపు బ్రతిమలాడంగానే మా వారి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఈ సీన్ చూడండి భలే ఉంది కదా. వీళ్ళిద్దరిని సెంటర్లో పెట్టి ఒంటరిని చేసి అందరు అటాక్ చేసింటే మావాడు స్విమ్మింగ్ చేసుకుంటా వచ్చి వీళ్ళిద్దరిని కాపాడినట్లు ఉంది. నాకైతే భలే నవ్వు వచ్చింది ఈ సీన్ చూసినప్పుడు. ఇంకా పాప కూడా బాగా అలవాటు పడిపోయిందండి, ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. చూడండి మా వాడి మీదకి నీళ్లు చల్లుతుంది. ఏమంటే ఆ చిట్టి చేతులతో అసలు వాటర్ రావట్లేదు కాబట్టి మా వాడికి గుర్తుపట్టలేకపోయాడు. మా వారు మమ్మల్ని పిలుస్తున్నాడండి, వాటర్ లేక్ దిగండి, ఎందుకు అలానే ఉన్నారని చెప్పి. మేము అబ్బాయిలు ఎక్కువ మంది ఉన్నారని చెప్పి కాసేపు ఆగాము, ఏం దిగుతాంలేని. కాకపోతే వాళ్ళ క్రౌడ్ అస్సలు తగ్గట్లేదండి, ఇంకెంతసేపు ఉన్నా ఇంతే అని చెప్పి దిగేసాము. పాపం చూడండి నేను లాక్కుంటుంటే మా ఆయన్ని అతుక్కుంది, అస్సలు రావట్లేదు, ఈయన ఏడుస్తుంది. ఇంకా మా వారు చూడండి నన్ను హింసించడానికి
ఆడుకోవడానికి ఒక ఛాన్స్ దొరికినా అస్సలు వదలండి. ఎట్లా ఆట పట్టిస్తున్నాడు, అస్సలు తేరుకోవడానికి గ్యాప్ కూడా ఇవ్వకుండా వాటర్ చల్లుతున్నాడు. చివరికి పో అని చెప్పి తోసేశాడు. ఇక్కడ సాంగ్స్ పెట్టాడు, మంచి ఊపున్న సాంగ్స్. సో పక్కన అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళు వీళ్ళని అందరిని వదిలేసి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి మాకు నచ్చినట్లు. ఈ 2 ఇయర్స్లో ఫస్ట్ టైం అండి నేను పూల్లోకి దిగడము. ఎప్పుడు అబ్బాయిలు ఎక్కువ ఉంటారు, ఎక్కడ దిగుతాంలే అని చెప్పి ఆగిపోయేదాన్ని. ఇప్పుడు ఇంకా మేము ఉన్నాం కదా, మేము వస్తే వాళ్ళే పక్కకు పోతారని చెప్పి దిగేసాము. ఫుల్ ఎంజాయ్ చేసామండి స్విమ్మింగ్ పూల్లో అయితే. స్విమ్మింగ్కి మేము 3కి అలా బయలుదేరామని చెప్పాం కదా. సో ఆ టైంలో అయితే జనాలు ఎవ్వరు ఉండరు, బాగా ఆడుకోవచ్చు అని చెప్పి ఇంటి దగ్గర నుంచి గేమ్స్ ప్లాన్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ అన్ని చాలా తెచ్చుకున్నామండి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్లో చూడంగానే మాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంకా స్విమ్మింగ్ ఆడిన తర్వాత అలసిపోయాము ఫుల్. ఇంకా రిలాక్స్ అవుదామని చెప్పి ఇదేదో బాగుంది, అందరు దిగుతున్నారు కదా పెద్దవాళ్ళు కూడా, మనం కూడా జారుదామని చెప్పి ముగ్గురం జారాము. వాటర్ కొద్దిగా ఉన్నాయి, మా కజిన్ అయితే నించుండిపోయింది. ఇంకా ఇది చిన్నపిల్లలదండి థర్డ్ స్విమ్మింగ్ పూల్, మరి చిన్నగా ఉంటుంది, చిన్నపిల్లలు కూడా ఆడుకోవడానికి. ఇక్కడ మా పిల్లలు ఇద్దరు చూడండి కొట్టుకుంటున్నారు. పాప బాల్ కోసమని ఈయని ఏడుస్తుంది, మా వాడు దాచిపెట్టుకుంటే. వీళ్ళిద్దరు పిల్లి ఎలకల గొడవని మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇంకా మా వాడు ఎక్కడున్నా మహారాజే అండి. చూడండి వాడికి ప్రపంచంతో సంబంధమే లేదు, వాడు ఎక్కడున్నా లైఫ్ని ఎంజాయ్ చేసి బిందాస్గా బతికేస్తాడండి. ఇక స్విమ్మింగ్ చేసి అందరం అలసిపోయాము, ఫుల్ ఆకలేస్తుంది. సో అందుకని చెప్పి 7 అలా అవుతుంటే ఇంకా డైరెక్ట్ డాబాకి వెళ్ళిపోయామండి తిందామని. ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనియలేదండి. పిల్లలు ఇద్దరు మంచంలో ఎగిరేసరికి ఇద్దరికి చెరొకసారి కాళ్ళు ఇరుక్కబోయాయి లోపల, ఊ అని అరుస్తున్నారు ఇద్దరు. ఇంకా స్టార్టర్స్ వచ్చాయి ఫస్ట్. ఈ అమ్మాయి కూడా యూట్యూబర్ అండి. సో మేమిద్దరము యూట్యూబ్ కోసం అని చెప్పి వీడియో తీసుకుంటే మమ్మల్ని ఇద్దరిని వెక్కిరిస్తున్నారండి పక్కన నుంచి. ఫుల్గా కుమ్మేశాము. ఇక నన్ను చూడండి, దానికి ప్రాణం వచ్చి నన్ను వదిలేసి ఎక్కడికి పారిపోతుందో ఏమో అనేటట్లు తింటున్నా. స్టార్టర్స్ అయిపోయిన తర్వాత పన్నీర్ కాజు కర్రీ అలాగే రోటీ ఆర్డర్ ఇచ్చాము. స్విమ్మింగ్ చేసిన తర్వాత ఫుల్గా ఆకలేస్తుంది కదా, అందులోనే మేము ఎగిరి పెట్టాము. సో ఫుల్గా ఆకలేస్తుంటే చూడండి అందరం బుద్ధిగా కూర్చొని తింటున్నాము. ఇందులో వింత ఏంటంటే మావాడు కూడా కామ్గా ఎగరకుండా గెంతకుండా ఒక చోట కూర్చొని తినిపించుకోకుండా వాడే తింటున్నాడు. వాడికి బాగా నచ్చాయంట, సూపర్ అని చెప్తున్నాడు. ఇంకా దీన్ని విశిష్క అని పిలిస్తే వెనక్కి తిరిగి చూసింది. నేను మాట్లాడుతుంటే అస్సలు వలకట్లేదు, నీతో నాకేం పని పో అన్నట్లు ముందుకు తిరిగి దాని పని అది చేసుకుంటుందండి. అందరం ఫుల్గా కుమ్మేశామండి. చివరిలో సోంపు తినకపోతే ఎలాగా, మావాడు అదే పని చేస్తున్నాడు. వీడు అంత డబ్బులు పెట్టి తినే ఫుడ్ ఇష్టంగా తినడు, కానీ ఫ్రీగా వచ్చే సోంపును అయితే మరీ తింటాడండి. ఇక్కడ చూడండి ఆడుతున్నాడు. ఇంతసేపు మా వారి దగ్గర ఆడాడు. మా వారు ఏమో అన్నాడని అక్కడ పప్పులు ఉడకలేదని చెప్పి మళ్ళీ నా దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చాడు. ఇక అందరం ఇంటికి బయలుదేరిపోయాము. ఫుడ్ కొద్దిగా మిగిలిందని చెప్పి పార్సల్ కట్టించాము, వాచ్మెన్ వాళ్ళకి ఇవ్వచ్చు.